ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్ ఎలా ఉన్నాయి, వీటి వల్ల ఇప్పుడు నెక్స్ట్ మంత్‌లో ఎలా ఉంటాయి, లాస్ట్ వీక్ ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ గోల్డ్ అయితే ఇప్పుడు ఒక రేంజ్‌లో కదలాడుతుంది. దాదాపు 95,000 నుంచి అది లాస్ట్ టైము 27/6/2025 నాడు 95,000 వచ్చింది. ఆ తర్వాత మొన్న 98,000 14/7/2025 నాడు వచ్చింది. సో లాస్ట్ 10 డేస్ నుంచి కూడా ఇది జస్ట్ 2,000 పాయింట్స్ మీద అప్ అండ్ డౌన్ అవుతుంది. సో 96,000 నుంచి 98,000 మధ్యలో ఉంది. ఎందుకంటే ఇంటర్నేషనల్గా కూడా 3,300 నుంచి 3,400 మధ్యలోనే ఇది కదలాడుతుంది. ఎందుకంటే గోల్డ్ ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యే కండిషన్స్ అయితే ఇప్పుడు మార్కెట్లో కనపట్లేదు. సో వరల్డ్ మొత్తం కూడా కొంచెం పీస్ఫుల్గా ఉంది. ఆ ఉక్రెయిన్ రష్యా యుద్ధం కనుక కొంచెం కొలిక్కొస్తే ఇంకా డౌన్ ట్రెండ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దాని గురించి ఈయన అధ్యక్షుడు యుఎస్ఏ ప్రెసిడెంట్ ట్రంప్ గారు సివియర్గా వర్క్ చేస్తున్నారు. పుతిన్ గారితో ఒక చర్చలు జరపాలి, అట్ ద సేమ్ టైం సివియర్గా ఆంక్షలు వేస్తున్నారు. అలాగే ఉక్రెయిన్ కూడా న్యూ ఆయుధాలు ఇచ్చి మీరు ఎక్కువ క్రెమ్లిన్ మీద అటాక్ చేయగలరని అడుగుతున్నారు. సో ఏదైనా వాళ్ళిద్దరికి మధ్య ఒక సయోధ్య కుదర్చాలనేది బాగా ప్రయత్నం చేస్తున్నారు. సో ఇదేదైతే కనుక ఈ 10 డేస్ 15 డేస్లో కనుక అయితే గోల్డ్ ఇంకా కొంచెం తగ్గే అవకాశాలు కనబడుతున్నాయి. సో ట్రెండ్ అయితే గోల్డ్ ప్రజెంట్ డౌన్ ట్రెండే ఉంది. బట్ ఇదేంటంటే ఇంటర్నేషనల్ ఎఫెక్ట్ మీద చూసుకుంటే దాని యొక్క రియాక్షన్ బట్టి ఉంటుంది. అలాగే క్రూడ్ మనం ఇది సిల్వర్ కనుక నెక్స్ట్ సిల్వర్ చూసుకుంటే సిల్వర్ ఇప్పుడు 1,11,000 అలా ఉంది. ఆల్మోస్ట్ మనకి 1,15,000 దాకా మొన్న వెళ్ళింది. సో లాస్ట్ 1 మంత్ నుంచి కూడా 1,00,000 అబోవ్ ట్రేడ్ అవుతుంది. సో ఇదైతే సిల్వర్ బేస్ ప్రైస్ మనకి ఇక ఫిక్స్ అయిపోయింది. 1,00,000 అనేది మేజర్ సపోర్ట్, 1,10,000. సో ఈయన రాబర్ట్ రిచ్ డాడ్ పూర్ డాడ్ రాసిన చెప్పినట్టు ఇప్పుడు సిల్వర్ వచ్చి లేటెస్ట్గా ఇంకా ముందుకెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. 1,25,000 1,30,000 కూడా వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయని చార్ట్స్ చెప్తున్నాయి. సో నెక్స్ట్ 2-3 మంత్స్ కానీ 6 మంత్స్లో కానీ అలా. ఎందుకంటే సిల్వర్కి మేజర్ ఏమవుతుందంటే గోల్డ్ ఎప్పుడైతే పెరుగుతుందో ఇక్కడ గోల్డ్ బై చేసే వాళ్ళందరూ కూడా సిల్వర్కి ఆల్టర్నేటివ్ కింద వస్తున్నారు. అదొక మేజర్గా సిల్వర్ని బై చేయడానికి అడిషనల్ కస్టమర్స్ ప్లస్ సిల్వర్ ఇండస్ట్రియల్ యూసేజ్ ఉంది కాబట్టి అది కూడా ఎక్కువ మంది బై చేస్తున్నారు. సో సిల్వర్లో కొంచెం ఇన్వెస్ట్మెంట్కి లాస్ట్ వీక్ నుంచి మేము చెప్పేది ఏంటంటే సిల్వర్ కాయిన్స్ కొనుక్కోండి. అలాగే సిల్వర్ బీస్ ఉంటాయి, సిల్వర్ బీస్ కొనుక్కోవచ్చు. అలాగే సిల్వరు ఈ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఈటీఎఫ్స్ కానీ బాగా పనిచేస్తాయి. సో సిల్వర్ ఈటీఎఫ్స్లో కనుక ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు ఏమవుతుందంటే ఈ ట్యాక్సెస్ కానీ ఇవి ఎక్కువ మేకింగ్ ఛార్జెస్ అని లేకపోతే ఇటువంటి ఫిజికల్గా స్టోర్ చేయాల్సిన పని లేకుండా డైరెక్ట్గా బై చేసుకొని సెల్ రేట్ బై రేట్ చూసుకొని మనం ప్రాఫిట్ గెయిన్ చేసుకోవచ్చు. సో షార్ట్ టర్మ్గా ట్రేడ్ చేసే వాళ్ళకి సిల్వర్ ఈటీఎఫ్స్ అంటే సిల్వర్ బీస్ అని మీరు కనుక గూగుల్లో టైప్ చేసినా లేకపోతే డీమ్యాట్ అకౌంట్లో సిల్వర్ బీస్ అంటే చాలా కంపెనీస్ ఆఫర్ చేసే ఉంటాయి. సో దానిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే గోల్డ్లో కూడా చూడండి ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో గోల్డ్ని మనం తీసుకోవచ్చు. గోల్డ్ ఫిజికల్గా కొనలేని వాళ్ళు ఈ గోల్డ్ కొనుక్కోవచ్చు. అలాగే గోల్డ్ బీస్ కానీ గోల్డ్ ఈటీఎఫ్స్ ఉన్నాయి. సో వాటిలో కూడా ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు కమింగ్ టు క్రూడ్కి వస్తే ఏమవుతుందంటే క్రూడ్ ఇప్పుడు 5,730 దగ్గర ఉంది. సో అంతకుముందు 6,500 దాకా వెళ్ళింది. ఇరాన్ ఈ యొక్క ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్ మూలంగా చాలా వెళ్ళింది. అయితే ఎప్పుడైతే వార్ తగ్గిందో అక్కడి నుంచి డిస్కౌంట్ అయిపోయింది. సో ప్రెజెంట్ దీని రేంజ్ తీసుకుంటే 5,600 నుంచి 5,900 మధ్యలో ఉంది. సో ఇది కూడా ఒక ఫ్లాట్ రేంజ్లో ఉంది కాబట్టి ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ అవ్వట్లేదు. సో ఎకానమీకి పెద్ద డేంజర్ అయితే ప్రెజెంట్ కనపడలేదు. అయితే ఇప్పుడు కొత్తగా ఏం చెప్తున్నారంటే ఈ ఇండియా కనుక రష్యన్ ఆయిల్ కనుక తక్కువ రేటుకి కొనుగోలు చేస్తుంటే ఇండైరెక్ట్గా ఇండియా మీద కూడా ట్యాక్సెస్ కానీ ఇంపోజ్ అవుతుంటాయి అని యూరోపియన్ యూనియన్ రీసెంట్గా ఇండియాని హెచ్చరించింది. సో ఎవరైతే రష్యా ఆయిల్ కొంటుంటారో వాళ్ళ మీద కూడా ఇప్పుడు ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. సో దీనికి మరి ఇండియా ఏమి ఆన్సర్ ఇస్తుందో ఏంటనేది చూడాలి. ఇటువంటి నేపథ్యంలో ఒకవేళ ఇండియా కనుక ఆఫ్ చేస్తుంటే ఇక్కడ ఒపెక్ కంట్రీస్ యొక్క డైలీ లిమిట్ ప్రొడక్షన్ తగ్గి మళ్ళీ పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. సో క్రూడ్ ఆయిల్ అయితే మేజర్గా సపోర్ట్ ఇక్కడ ఉంది 5,700 ఆ రేంజ్లో.
సో ఇక్కడ 5600 ఆ రేంజ్లో స్టాప్ లాస్ పెట్టుకొని ఇది బయింగ్ చేసుకోవచ్చు. టార్గెట్ వచ్చి 58, 50, 59 దాకా కూడా ఛాన్సెస్ ఉన్నాయి ప్రెసెంట్ అయితే. సిల్వర్ ఇప్పుడు మీకు M6 రేట్ ప్రకారం చూసుకుంటే 1,11,400 ఉంది. సో ఇప్పుడు 11,400 నుంచి టార్గెట్ వచ్చి 1,14,000 దాకా ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో 2-3,000 పాయింట్స్ సిల్వర్లో ఛాన్స్ ఉంది. అలాగే గోల్డ్లో కూడా మళ్ళీ లాస్ట్ టైం ప్రీవియస్ రెసిస్టెన్స్ 98,500 అంటే ఇంకో 1000 పాయింట్స్ కూడా అప్ ట్రెండ్ ఉండి మళ్ళీ అక్కడ నెక్స్ట్ ట్రిగ్గర్ అనేది చూసేది అవ్వచ్చు. సో నెక్స్ట్ వీక్లో ఏమవుతుందంటే 96,300 ఆ రేంజ్ వచ్చినప్పుడు గోల్డ్ బై చేసుకొని మళ్ళీ 98,000 దగ్గర ఎగ్జిట్ అవ్వచ్చు. 2000 పాయింట్స్ అప్ అండ్ డౌన్ అయితే కనపడుతుందండి గోల్డ్ సిల్వర్. సో ఇదండి ఈ వీక్ గోల్డ్ సిల్వర్ అప్డేట్. నెక్స్ట్ వీక్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. నమస్తే.